సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 53వ ప్రసంగం చేస్తున్నారు. వారి ప్రసంగంలో ఈరోజు ఈశా వాస్యోపనిషత్తు గురించి ప్రసంగిస్తారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. హరి ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తులోని మంత్రములను గురించి వివరించుకొనుచున్నాము. క్రితము మనము ఆ ఆత్మతత్వము ఏ విధంగా ఉంటుంది అనే విషయములో మరి సర్వభూతముల యందు ఉన్నటువంటి ఈ ఆత్మ ఏకంగా ఉంటుంది. అది అనారోపితాకారం తత్వం, ఆకారము లేదు, ఆకాశం వలె వ్యాపిస్తుంది. మనోజవీయం, మనస్సు కంటే వేగంగా ఉంటుంది. ఇలా ఆత్మతత్వాన్ని గురించినటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం. అంటే సూత్రాత్మ అన్ని విభజించి ఇస్తుందని మనము 4వ మంత్రములో తెలుసుకొని ఉన్నాము. అంటే ఆత్మ కదిలేది కాదు. మరి ఆ విధంగా ఉంటేనే తస్మిన్నాపో మాతరిస్వా దధాతి అని మనం తెలుసుకున్నాం. మరి తదుపరి మంత్రములో ఆత్మస్వరూప వర్ణనను ఇంకా బాగా అర్థమయ్యే దానికోసము మనకు వివరిస్తూ ఉన్నది. ఈ అపరోక్షానుభూతి కలగాలంటే లేదా బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము కలగాలంటే మనము ఈ ఉపనిషత్తులో తెలియజేయబడినటువంటి విషయాలను అవగాహన చేసి విచారణ ద్వారా, ఆత్మ విచారణ ద్వారా మనము తెలుసుకొనవచ్చు. కాబట్టి ఆత్మస్వరూప వర్ణన, ఆత్మ అంటే ఏమిటి, ఆత్మతత్వం ఎలాగా ఉంటుందో ఇక్కడ వర్ణించుతున్నారు. తదే జతి తన్నై జతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. తదే జతి, తత్ ఏ జతి అని మనము ఈ పదచ్ఛేదం కూడా తెలుసుకుంటే సులభంగా మనము కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు. తత్ ఏ జతి, తత్ నా ఏ జతి, పరస్పర విరుద్ధ భావాలను తెలియజేస్తున్నారు. అదే దాని గురించే విచారణ చేయాలి. ఆత్మ విచారణ అంటే తత్ ఏ జతి, తత్ నా ఏ జతి, తత్ దూరే తత్ అంతికే, తత్ అంతః అస్య సర్వస్య తత్ సర్వస్య అస్య బాహ్యతః. ఈ మంత్రములో చూస్తే
పరస్పర విరుద్ధమైనటువంటి భావాలతో ఆత్మతత్వాన్ని వివరించుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఈ ఆత్మతత్వం అనేది బోధపడుతుంది. ఇదేమిటి అని గందరగోళ పరిస్థితిలో పడనవసరము లేదు. అధికారిని దృష్టిలో పెట్టుకొని శృతిమాత వివరించుతున్నది. దాని అర్థం చూస్తే తత్ ఆ బ్రహ్మతత్వము లేదా ఆ ఆత్మ, ఆ ఈశ్వరుడు, లేకపోతే ఆత్మజ్ఞానము కాబట్టి ఉపనిషత్తులో ఆ ఆత్మతత్వము లేదా ఆత్మ ఏ జతి కదులుతున్నది అంటే చలించుతున్నది, లేదా ఒక చోట నుంచి ఇంకొక చోటకి పోవుచున్నది, నడుచుతున్నది అని కూడా కొంతమంది చెప్తారు. కదలుచున్న దాని వలె ఉన్నది, కదలుచున్నది. తత్ ఆ ఆత్మే, ఆ బ్రహ్మే నా ఏ జతి కదులుట లేదు. కదులుతుందని ముందు చెప్తారు, తరువాత కదులుట లేదు అని చెప్తున్నారు. ఇది ఏమిటండి? ఏమన్నా మీకు పిచ్చా? వినే వాళ్ళకు మాకు పిచ్చా అని అడగవచ్చు, సందేహం లేదు. మనము ఆత్మ విచారణ చేసినట్లయితే మనకు విషయము అవగతమవుతుంది. అధికారి భేదాన్ని బట్టి వేదాంతము విచారణ చేసే వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి అలా చెప్పబడింది. తత్ ఆత్మే దూరే, చాలా దూరంలో ఉంది, కంటికి కనిపించినటువంటి దూరంలో ఉంది. ఎంత దూరంలో ఉందో తెలియనంత దూరంలో ఉంది. ఆ తత్వ ఆ బ్రహ్మే, ఆ ఆత్మే అంచుకే దగ్గరలో ఉంది, అతి సమీపములో ఉంది, నీలోనే ఉంది. ఉండడం కాదు, నీవే ఆత్మ అయి ఉన్నావు అని తెలియజేస్తున్నది. ఆ బ్రహ్మ అస్య సర్వస్య, ఈ సమస్త ప్రపంచములో కూడా అంతః అంటే లోపల ఉంది. అంతర్యామి అంటారే, లోపల ఉన్నది. తత్ ఆ బ్రహ్మమే అస్య సర్వస్య, ఈ సమస్త చరాచరమైనటువంటి జగత్తు, అఖిలాండ కోటి బ్రహ్మాండములు నిండి లోపల ఉన్నది, బాహ్యత బయట ఉన్నది. గమనించండి, దీనిలో పరస్పర లోక విరుద్ధమైనటువంటి భావాలతో ఆత్మతత్వాన్ని గురించి తెలియజేస్తున్నారు. శృతిమాత వేదము ఏది చెప్పినా అది ప్రమాణము అని ఇక్కడ మనము నిరూపించుకోవాలి. మీరు విష్ణు సహస్రనామంలో కూడా మీరు మనం చదివితే అను బృహత్ కృష స్థూలో గుణ బృన్నిర్గుణో మహా, అను బృహత్, అను అంటే చిన్నది, బృహత్ చాలా పెద్దది, కృష అంటే కృషించిపోయినటువంటి చిన్నది, కృష స్థూల స్థూలమైనటువంటిది, గుణమున్నది, నిర్గుణ గుణము లేదు. ఈ విధంగా పరస్పరమ విరుద్ధ భావాలతో కూడా వర్ణించుటకు సర్వసామర్థ్యమైనటువంటి కలిగినటువంటి సర్వసాక్షి అయినటువంటి భగవత్ తత్వములో, ఆత్మతత్వములో ఈ విధానంగా వర్ణించుటకు వీలు ఉంది. ఇప్పుడు దాని గురించి మనము బాగా లోతుగా ఈ ఆత్మతత్వాన్ని మనము తెలుసుకున్నట్లయితే మనకు బోధపడుతుంది. ఈ ఆత్మ తత్వం అనేది కదులుతూ ఉంది, లేదా నడుస్తూ ఉంది, చలించుతుంది, చలించడం లేదు, దూరంలో ఉంది, దగ్గరలో ఉంది, సమీపంలోనే ఉంది
అది సమస్త చరాచర ప్రపంచమునకు లోపల ఉంది, బయట వ్యాపించి ఉంది అనేది భావం. మనకు ఈ మంత్రములో ఉన్నటువంటి భావం ఇది. ప్రతిపదార్థంగా మనము తెలియజేసుకుంటే మనకు తెలిసినటువంటి ఈ మంత్రములోని భావం ఇది. అది ఎట్లా? ఏమిటండి? మీరు ఏది చెప్తే అది నిజమేనా? శృతి ఏది చెప్తే అది సమంజసమేనా అని మీరు విచారించతగదు, చింతించనవసరము లేదు. ఎట్లా అనేది ఇప్పుడు మనం ఈ ఆత్మతత్వము చెలించే మనసు ఉంటుందే, వానికి మలినమైనటువంటి మనస్సు, అంతఃకరణ శుద్ధి లేని వ్యక్తికి, మనుజునికి, అందుకనే మనుజుడు మనీషిని అంటారు. అంటే ఆయనకు శుద్ధి ఉంది. ఈ సామాన్యమైనటువంటి మానవుల్లో అంతఃకరణ శుద్ధి లేనట్లయితే, ఏంటండి అంతఃకరణ శుద్ధి అంటే? దాన్నేమైనా లోపలేసి మనం తోముతామా? మనం శరీరంలో బాహ్యంలో ఉన్నటువంటి మలినాన్నైతే జలస్నానం దినే అంటే జలంతో మనం ప్రతిరోజు స్నానం చేస్తాము. శరీరంలో ఉన్నటువంటి మురికంతా మనము సోపో, చీకాయో, ఏదో పౌడరో వేసి మనం క్లీన్ చేసుకుంటాం. మృత్తికా స్నానం అనేది కూడా ఉంది. మట్టి అంతా పూసుకొని ఈ ఈ శరీరం మీద ఉన్నటువంటి ఆ మట్టితో చేసేది పూసుకొని, మట్టి అంతా లేపం మాదిరి, పూత మాదిరి చేసి అది మృత్తికా స్నానం అంటారు. లోపల చెమట అన్ని మలినాలు బయటకు వస్తాయని ఉన్నది. అది వేరు. ఈ మనసులో అంతఃకరణములో దోషములు శుద్ధం లేకుండా అంటే దాంట్లో 3 దోషాలు ఉన్నాయని మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. కానీ ఈ సందర్భం వచ్చిన చోటంతా మళ్ళా చెప్పవలసిందే. మల విక్షేప ఆవరణ దోషాలు అంటే ఈ మలము జన్మల నుండి వచ్చినటువంటి పాప పంకెలము వాసన రూపంలో ఉంది, అంతర్గతంగా ఉంది. అందువల్ల నీ మనసు శుద్ధము లేదు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షేయు. ఆ మనసే ఈ బంధానికి గాని మోక్షానికి గాని కారణము అని అమృత బిందోపనిషత్తులో మనం తెలుసుకున్నాము. కాబట్టి ఈ విక్షేపం విక్షేపం అంటేనే కదలడం, అటు ఇటు కదులుతూ ఉంటుంది. స్థిరత్వం లేదు, ఎక్కడికో పోతుంది. పాఠం చదవమంటే పాఠం చదువుతూ ఉంటుంది, లేకపోతే ఎక్కడికో వదిలిపెట్టేసిపోతుంది మనస్సు. తనకిష్టమైనటువంటి సినిమాలకో, స్నేహితుల యొక్క సంభాషణలకో ఎక్కడికో పోతుంది. అది ఎట్లా పోతే అటువంటిది. అట్లనే ఆవరణం అంటే కప్పిపుచ్చిపడింది అనమాట. అంటే మసక దాని మీద కప్పబడింది. కాబట్టి యథార్థమైనటువంటి ఇప్పుడు అటువంటి మనసు ఉన్నటువంటి వాడికి, చిత్తము చాంచల్యం ఉన్నటువంటి వాడికి ఈ ఆత్మ చెలించిన మాదిరిగా కనిపిస్తా ఉంది. అదే స్థిర చిత్తుడు కనుకోండి, దృఢమైనటువంటి చిత్తం కలిగినటువంటి వానికి అనుకోండి, లేదా అంతఃకరణ శుద్ధి శుద్ధమైనటువంటి మనస్సు కలిగిన వ్యక్తికి ఇక్కడ అది చలన రహితంగా ఉంటుంది. దానికి మనము ఉదాహరణ మనం చెప్పుకుంటాం. ఇప్పుడు జల చంద్రవత్, చంద్రుడు ఆకాశములో ఉండి ప్రకాశిస్తున్నాడు. ఆ చంద్రుడు బింబం, చంద్ర బింబము నీటిలో ప్రతిబింబిస్తున్నది. ఒక తటాకము, ఒక తొట్టె, లేదా ఒక బకెటో ఏదో ఉన్నది. ఆ తరంగాలు వచ్చినప్పుడు, లేదా ఒక రాయో ఒక మట్టి పల్లలో వేసినప్పుడు ఆ నీళ్లు కదులుతూ ఉంటాయి. అప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది? చంద్రుడు కదిలినట్టు మనకు కనిపిస్తా ఉంది.
చిన్నపిల్లలు ఏదో చంద్రుడు కదులుతున్నది అని చెప్తారు. కానీ దాన్ని పరిశోధన చేసి ఆ చంద్రుడు కలుగుతున్నాడా లేదా ఏంటిది? పక్కనే ఇంకొకతను నా దగ్గరేమో నా బకెట్‌లో ఉన్న నీళ్ళల్లో కదలడం లేదు. మీ దగ్గర కదులుతాను. ఏంటి విచిత్రమని ఈ పరిశోధన చేసి లేకపోతే గమనించి చూస్తే తరచి చూస్తే అక్కడ చంద్రబింబము కదలడం లేదు. ఇక్కడ నీటిలో ఉన్నటువంటి ప్రతిబింబము కదలడం లేదు. కదిలేదేంది? అక్కడ ఉన్నటువంటి నీళ్లు. దా ఆ నీళ్లను ఆ తరంగాల్లో వేయడం వల్లో లేకపోతే దాన్ని అటు ఇటు కదిలిన దానివల్ల లేదా చేయి తగిలిన దానివల్ల ఇంకోటో కారణం అప్పుడు కదులుతా ఉంది. అదే విధంగా ఈ కదలక ఉన్నటువంటి చంద్రుడు ఎట్టా కదులుతూ ఉన్నాడో ఆ స్థిర చిత్తము లేనటువంటి కదిలే మనసు ఉండేటువంటి వాడికి, నిలకడ లేనటువంటి మనసు ఉండేవాడికి ఇది కదులుతూ ఉన్నట్టు ఉంటుంది. ఏంది ఈయన కదులుతున్నాడు. కాబట్టి ఆ విధంగా కనిపిస్తుంది. మనసు అటు ఇటు పోతున్నది. నిండు కొండ తొనకదు. నిండు కొండలంటే నీళ్లు నిండుగా ఉంది, పుష్కలంగా ఉంది. అది తొనకదు. వెళుతున్నటువంటి కొండ నడుస్తా ఉంటే అట్టా ఇట్టా ఉంటుంది, శబ్దం చేస్తుంది, అటు ఇటు కదులుతుంది. ఆ విధానంలో ఎవరు మనసైతే అపరిశుద్ధంగా ఉందో, చెంచలించే చపల చిత్తంగా ఉందో, చెంచల స్వభావంతో ఉందో అటువంటి వారికి ఈ ఆత్మ ఈ ఆత్మతత్వము కదిలే విధంగా కనిపిస్తా ఉంది. మీరు ఇంకొక ఉదాహరణ కూడా మనం తెలుసుకోవచ్చు. అద్దం దగ్గర మనం పోయి నిలబడి మరి దూకొనడమో లేకపోతే ఆ ఫేస్ ఎన్ని చూసుకోవడమో బొట్టు పెట్టుకోవడం అన్ని చేస్తూ ఉంటారు. ఇప్పుడు గాలి వచ్చిందో లేకపోతే ఫ్యాన్ వేసినారో లేకపోతే ఇంకొకటో ఆ అద్దం కదిలింది అనుకోండి, ఎవరో కదిలిచ్చారనుకోండి, అప్పుడు ఏమిటి ఆ అద్దంలో ముఖం కదులుతా ఉన్నట్టు కనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే మొత్తం ఆ ముఖం కదులుతుంది, నా ముఖం కదులుతూ ఉన్నదని కూడా చెప్తారు. కానీ ముఖం కదులుతుందా? లేదా ఆ అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబమైనటువంటి ముఖం కదులుతుందా? లేదు. అది దర్పణస్థమైనటువంటి ముఖ ప్రతిబింబము కూడా కదలడం లేదు. కానీ కదిలినట్లు అనిపిస్తున్నది. ఎందువలన అంటే అద్దము కదిలే దానివల్ల నీరు ఏ విధంగా కదులుతా ఉంటే ఆ చంద్రుడు కదులుతా ఉన్నట్టు మనకు కనిపించాడో అదే రీతిలో ఇక్కడ కూడా ఈ ముఖస్థములు కూడా దర్పణస్థమైనటువంటి ప్రతిబింబం కదిలినట్టే ఉంది కానీ యథార్థంగా కదలడం లేదు. అది మనకు స్పష్టంగా తెలుసు. ఆ విధానములో ఈ ఆత్మ అనేది కదలడం లేదు. ఆత్మ కదులుతుందా? సర్వత్రా నిబిడీకృతమైనటువంటి అఖిలాండ కోటి ఈ బ్రహ్మాండమంతా నిండి పరిపూర్ణమైనటువంటి ఆది మధ్యాంతరహితమైనటువంటి ఈ ఆత్మతత్వం ఉందో అది కదలడం లేదు. కదలాలంటే పక్కన కొంచెం స్పేస్ ఉండాలి. ఏదైనా ఒక పుస్తకం ఇటు జరిపినాము, మనిషి అక్కడ పోయినంటే పక్కన ఒక ఖాళీ స్థలం ఉండాల. ఈ ఆత్మతత్వం ఏమిటి? సర్వము నిండిపోయి ఉన్నది. లేని చోటే లేదు. ఇందు గలడందు లేడు సందేహము వలది చక్రిని మనము గజేంద్రము మనకు ప్రహ్లాదుడు ఏ విధంగా చెప్పాడో తండ్రికి, ఆ విధంగా సర్వత్ర అంతా వ్యాపించి ఉన్నది కాబట్టి ఈ ఆత్మతత్వం ఆ విధంగా వ్యాపించి ఉన్నది. ఇది బాహ్యంగా వీళ్లకు ఉన్నటువంటి పరిజ్ఞాన పరిమితుల చేత ఆ విధంగా కనిపిస్తున్నది. కానీ యథార్థమునకు వాస్తవమునకు ఉన్నది ఉన్నట్లుగా చెప్తే కదలము లేదు అని మనకు స్పష్టంగా విచారణ చేసిన దానివల్ల పరిశోధన చేస్తే ఆ విధానంగా ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ వస్తే మనసును నిగ్రహించి అప్పుడు ఇది కదలనటువంటిది అని చెప్తున్నారు.
అయితే ఎందుకు చెప్పాలండి? ఒకే మాటలో చెప్తే సరిపోదా అంటే, ఎప్పుడు కూడా అన్వయ వ్యతిరేక భావాలతోనే చెప్పినప్పుడు, ఇటు ఇటుని చెప్పినప్పుడు భగవత్ తత్వంలో బోధ పడుతుంది. బాగా చక్కగా బోధ. ఓహో! నాకు అవగాహన రాలేదు, సాక్షాత్కారం కాలేదు. కొంతమంది అంటారన్నమాట. మోక్షం ఎప్పుడు కలుగుతుంది? ఏమిటంటే నీకెప్పుడు జ్ఞానం కలిగితే అప్పుడు కలుగుతుంది. మోక్షం కలిగేదానికి ఇంతకాలము, ఇన్ని నెలలు, ఇన్ననేం లేదు. ఒక తమలపాకులో సూది అట్లా పెడితే అది బయటకొచ్చే సమయంలోనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఏంటంటే అప్పుడు తెలిసింది. ఒక క్షణంలో కలుగుతుందన్నమాట. ఎప్పుడైతే సూర్యుడు ప్రకాశం వస్తుందో అప్పుడు చీకటి ఉంటుందా? ప్రకాశం వస్తానే అది పారిపోయింది. ఎక్కడిది? ఎప్పుడూ ప్రకాశించేదే, ఎప్పుడూ ఉన్నటువంటిదే. ఆ మబ్బు పటాపంచలమైంది, అక్కడ లేదు, కనిపించదు. ఆ విధానంగా ఈ యొక్క ఆత్మతత్వము చలించే చపల చిత్తము కలిగినటువంటి వాడికి కదులుతూ ఉన్నదని, స్థిరమైనటువంటి దృఢమైనటువంటి ధీరులకు కశ్చిత్ ధీరః అంటారే, ఒకానొక ధీరుడు తెలుసుకుంటాడు నన్ను, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. ఆ అటువంటి వాళ్ళలో ఏ ఒకడు తెలుసుకుంటాడు అని చెప్పబడింది. ఎందువల్ల? చపల చిత్తం ఉన్నంత వరకు రాదు. అభ్యాసం వల్ల తెలుసుకుంటాడు. ఆత్మ విచారణ చేయంగా ఈ దోషాలనంతా మనమంతా తొలగించుకుంటే, అందుకనే ముందు చెప్పారు కదా, జ్ఞానము. కాకపోతే నువ్వు కర్మ చెయ్యి. ఎట్లా చేయాలి? నిష్కామ కర్మగా చేస్తే ఆ ఉన్నటువంటి పాపమంతా అవి మైనస్‌లే అకౌంట్‌లోకి పోయి అదంతా తరిగిపోయిన తర్వాత పుణ్యం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు తెలుసుకోగలుగుతాడు. మనసు శుద్ధమైతుంది. ఏకాగ్రత కుదురుతుంది. అసలైనటువంటి తత్వం తెలుసుకోగలడు అని మనకి ఇక్కడ శృతిమాత ఎంతో దయతో వివరిస్తా ఉంది. మంచి సులభమైనటువంటి పదజాలమే. క్లిష్టమైనటువంటి ఇవేమి లేవు. కాబట్టి ఈ ఆత్మ విచారణ చెయ్యాలి అని. ఈ ఆత్మ విచారణ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఇదే జన్మలో కలుగుతుంది, ఇప్పుడే కలుగుతుంది, ఇక్కడనే కలుగుతుంది అని ఈ ఆత్మ విచారణ చెయ్యాలి. నేను ఆత్మ, నేనే పరబ్రహ్మము, అహం బ్రహ్మాస్మి. మనము మహావాక్య చతుష్టయములో అహం బ్రహ్మాస్మి, అహం నేను బ్రహ్మాస్మి, అహంగ్రహోపాసన అనేది కూడా మనం తెలుసుకొని ఉన్నాం ఇదివరకు. అంటే నేనే బ్రహ్మము, నేనే అహం బ్రహ్మాస్మి, సర్వం ఖల్విదం బ్రహ్మ, నేహ నానాస్తి కించన. ఉన్నదంతా బ్రహ్మస్వరూపమే, అంతా బ్రహ్మమే, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని పెద్దవాళ్ళు తెలియజేస్తుంటారు కదా. ఆ విధంగా ఈ ఆత్మతత్వాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. సరే, తర్వాత ఏం చెప్పారు? ఈ ఆత్మానాత్మ విచారణ చెయ్యాలి. అట్లా చేసినప్పుడు మనకు అసలు విషయము బోధపడుతుంది. తద్దూరే ఆ ఆత్మతత్వము దూరంగా ఉంది. ఎంత దూరం? తత్ అంతిగే, సమీపంలోనే ఉంది. అంటే ఈ ఆత్మ విచారణ, శ్రవణ, మరణము, నిధిధ్యాసము, తరువాత సద్గ్రంథ పఠనము, జపము, తపము ఏమీ లేనటువంటి వాళ్ళకి, ఒకటో తరగతి చదవనటువంటి వాడికి పిహెచ్డిలో లేకపోతే మాస్టర్స్ డిగ్రీ పొందాలంటే ఎంత దూరంలో ఉంటుందో ఆ విధానంగా ఈ ఆత్మ విచారణ చేయనటువంటి వానికి, తరువాత సద్గ్రంథ పఠనము, నిష్కామ కర్మలు చేయనటువంటి వానికి అది ఎక్కడనో ఉంది, కనిపించడం లేదు, సుదూరములో ఉంది, మేరే అంతు చిక్కడం లేదు.
మేర తెలియడం లేదంటారే. ఆకాశాన్ని చూస్తే ఇంకొక చోటకు పోయి చూస్తే మళ్ళా తర్వాత ఆకాశము ఇంకా దూరంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ విధానంగా ఇటువంటి ఆత్మ విచారణ లేదా ఆత్మ సాధన లేదా సాధన చతుష్టయ సంపత్తి లేనటువంటి వానికి ఏమిటి సాధన చతుష్టయ సంపత్తి అంటే మరలా ఒకసారి మనం తెలుసుకుంటాము. ఆత్మానాత్మ వివేచన, దాన్నే ఏది నిజము నిత్యానిత్య వస్తు వివేకం, ఏది నిత్యము ఏది అనిత్యము. ఇహాముత్ర ఫలభోగ విరాగము, ఈ లోకంలో గాని ఇంకొక లోకంలో గాని ఆ ఫలాన్ని గురించి విరాగత అంటే వైరాగ్యం ఉంటుంది, కావాలని కోరుకొనడు. శమ దమాది షట్క సంపత్తి, శమము దమము తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం, ఈ విధంగా ఈ 6 లక్షణాలు. మళ్ళా ముముక్షుత్వం, ఇవి ఉండి ఉన్నటువంటి లేనటువంటి వాడికి దూరంగా ఎక్కడో ఉన్నది. అది కనిపించలేదండి, నాకు కనిపించలేదంటారు. ఇంకొకరే బాగా కనిపించింది, నాకు బాగా కనిపిస్తుంది, స్పష్టంగా ఉంది. నేను దృష్టి దోషం ఉన్నటువంటి వాళ్ళకు కళ్ళు ఏదో పొరలు ఎక్కడి నాకు కనిపించలేదండి, మసకగా ఉంది అంటారు. వాడికి ఎక్కడుందో ఏమో తెలియడం లేదు. కానీ స్పష్టంగా పొరలు లేనటువంటి వారికి స్పష్టంగా క్లియర్గా ఉంటుంది. అంటే ఈ దృష్టి జ్ఞానమయం కృత్వ, దృష్టిం జ్ఞానమయం కృత్వ, ఈ దృష్టి లోపం ఉన్న వాడికి ఏ విధంగా ప్రపంచంలో వస్తువులు కనిపించడం లేదో ఆ విధానంలో ఆత్మజ్ఞానం. అందుకని చెప్పారు కదా, జ్ఞానాంజల శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమ. ఈ చర్మ చక్షువులు ఉన్నాయే, ఈ చర్మ చక్షువులకు కనిపించడం లేదు, యాన్నో దూరంగా ఏదో నాకు కనిపించలేదంటున్నాడు. అందుకని జ్ఞానాంజన శలాకయ, ఈ యొక్క జ్ఞానం అనే కాటుకును పెట్టినప్పుడు కనిపిస్తున్నాయి. అంజనం పెట్టారంటారే, అంజనం మీద చూస్తారంటా ఉంటారు మన లోక పరిభాషలో. అట్లనే భగవద్గీతలో దివ్యం దదామితే చక్షు, నువ్వు నాయన నువ్వు చర్మ చక్షువులతో చూడలేవు అర్జునా, నేను దివ్యం దదామితే దివ్యమైనటువంటి నేత్రాలను ఇస్తాను, అప్పుడు విశ్వరూప సందర్శనము నువ్వు చూడగలవు అని చెప్పి మనందరికీ ఈ విషయంలో మనకు తెలిసినటువంటి విషయం. కాబట్టి ఎప్పుడు దూరంగా ఉంటుందంటే ఇటువంటి విచారణ లేనటువంటి వాడు. విచారణ బాగా చేశాడు, సాధన సంపత్తి ఉంది, జప ధ్యానాలు చేస్తున్నాడు, గురుముఖత సందేహాలను తీర్చుకుంటున్నాడు, ప్రవచనాలు వింటున్నారు. ఇప్పుడంతా మనం ఏం చేస్తున్నాము, ఆత్మ విచారణ చేస్తున్నాము. కాబట్టి మనకు ఆత్మ ఎక్కడుంది, దగ్గరలో ఉంది, సమీపంలో ఉంది. లేదండి నాకు ఆత్మతత్వం తెలిసిపోయింది అంటే నువ్వు బాగా నీకు ఎప్పుడైతే విచారణ చేసి నువ్వు ఉపాసన చేస్తావో నీకు దగ్గరలోనే ఉంది, నీ పక్కనే ఉంది. పక్కన కాదు, నువ్వే అయి ఉండవు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, సోహం చిదానంద రూప శివోహం శివోహం, నేనే అనే తత్వాన్ని ఆ విధంగా మనకు శృతి మాత బోధిస్తున్నది. కాబట్టి అది సమీపంలో ఉంది, సమీపంలో కాదు నీలోనే ఉంది, నువ్వే ఆత్మ అంతటా ఉన్నప్పుడు నువ్వు ఎవరు వేరుగా ఉండేదానికి. ఆ విధానమైనటువంటి విచారణ, ఆత్మ విచారణ చేసినప్పుడు యథార్థ స్వరూపం తెలుస్తుంది. తత్ అంతరస్య సర్వస్య తత్ అంతర, ఎక్కడుంది ఇది, అంతః లోపల ఉంది. అంతర్యామి అంటారే, లోపల బయట, అంతర్బహిశ్చ నారాయణ, నారాయణన్నా పరమాత్మే, శివుడన్నా ఆత్మే, అంతా రామమన్నా ఆత్మే. కాబట్టి ఈ అన్వయ రూపంలో వాడుతూ ఉంటారు.
ఏకం సత్ విప్ర బహుధా వదంతి. ఉన్నది ఒకటే నాయన వస్తువు, సత్య స్వరూపమైనటువంటి వస్తువు ఒకటేను. అది విప్రులు అంటే విద్వాంసులు రకరకాలుగా చెప్తున్నారు, కానీ ఉన్నది ఒకటే. ఉన్నది నీరు. తెలుగులో నీరు అంటున్నారు, సంస్కృతములో జలం అంటారు, హిందీలో పాని అంటారు, తమిళములో తన్ని అంటారు, ఇట్లా వివిధ భాషల్లో ఇంగ్లీష్లో వాటర్ అంటారు. అవునా? ఇది మనకు తెలిసింది. ఇన్ని భాషల్లో ఇన్ని పేర్లు చెప్పినా దాని తత్వం ఏమిటి, దాని యొక్క వస్తువు ఏమిటి? అది నీరే, అది జలము. ఆ విధంగా ఇన్ని పేర్లతో ఇన్ని చెప్పినప్పుడు కూడా ఆ విధంగా ఇది ఈ ఇన్ని పేర్లతో పిలువబడినప్పటికి కూడా ఈ ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవాలి. నామ రూప వర్జితం. ఏమని మనం తెలుసుకున్నాం ముందు మంత్రాలలో? నామము, ఒక రూపము, వీటిని వదిలిపెట్టండి. వదిలిపెట్టండి అంటే నా పేరు నీకు పిలచొద్దని కాదు. మీ పేర్లతో అటువంటి భావాలను వదిలిపెట్టాలా. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ఈ సగుణాకారమే కాదు, నిర్గుణము లేకపోయి విచారణ చేస్తే, చింతన చేస్తే, ఉపాసన చేస్తే యథార్థమైనటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి అంతరంలో ఉన్న ఆయననే తత్ సర్వ అస్య, ఈ సమస్త అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన దేవుడే మన తండ్రి అని తెలియరయ్యా. అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ భగత్ స్వరూపమే మన తండ్రి. ఆయన నుంచి ఆయనే సృష్టించినాడు. ఆయన ఆయన వారసులు నువ్వు. కాబట్టి నువ్వు కూడా తండ్రి కొడుకు అంటే ఆ కొడుకులో ఉన్న జీన్స్ అవి ఆ విధంగా చెప్తారు. అభేదములు నైవ గురు న శిష్య బాల్యాదిపి జాగ్రత్తాది తథా సర్వాసు వస్తాస్వపి. దక్షిణామూర్తి స్తోత్రంలో మనము తెలుసుకుంటుంటాం. కాబట్టి ఆ తత్వాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అంతరములో ఉన్నది ఆయనే, బాహ్యములో ఉన్నది ఆయనే. శిలాంతరాల మందని కప్పను భరించి ఈశ్వరుడు నన్ను భరించకుండునా అంటారు. అంటే ఏ అంతరములో శిల, ఒక రాయి లోపల ఎక్కడనో దాన్ని పగలగొట్టినప్పుడు ఆ రాయి నుంచి మధ్యలో కప్ప బయటకు వస్తుంది. ఏదో అక్కడ కొంచెం తేమ ఉంటుంటే దానికి గాలి ఎట్లా పోతున్నది, ఎట్లా అది జీవిస్తున్నది ఏమంటే, అందుకని చెప్తారు పండితులు, శిలాంతరాలములో ఉన్నటువంటి ఆ కప్పను భరించే ఈశ్వరుడు. ఈశావాస్యమిదం సర్వం అన్నాం కదా, నన్ను భరించకుండానా, నన్ను పోషించకుండానా అనే యొక్క విషయాన్ని మనము ఈ మంత్రం ద్వారా తెలుసుకుంటున్నాము. ఈ ఆత్మతత్వం అనేది చెలిస్తా ఉన్నా కానీ అది చలనం లేదు. నీరును బట్టి, నీటిలో బింబము కదిలేదాన్ని బట్టి అజ్ఞానులు లేదా చిన్న పిల్లవాళ్ళు విచారణ చేయలేనటువంటి వాళ్ళకి ఏ విధంగా ఆ విధంగా తెలుస్తుందో అలాగా మనకు తెలుస్తూ ఉన్నది. అందుకనే భగవద్గీతలో కూడా బహిరంతస్య భూతానాం అచరంచరమేవచ సూక్ష్మాత్ తద విజ్ఞేయం దూరస్థం శాంతికేతరం. సూక్ష్మాత్ సూక్ష్మం, దూరస్థం దూరంలో ఉంది, అంతికేచి ఇక్కడనే ఉంది అని కూడా ఉన్నది. ఈ ఆత్మతత్వాన్ని గురించి చక్కగా మనకు ఈశావాస్యోపనిషత్తు మన యందు దయా హృదయం కలిగి చక్కగా విషయాలు ఉన్నారు. మీరంతా చక్కగా విచారణ చేసి ఆత్మతత్వాన్ని పడయాలని కోరుకుంటూ, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. ఉపనిషద్ విజ్ఞానం గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ ఎంవి లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.